హాయ్, ఈ వీడియోలో వీవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అనే 8th క్లాస్ సోషల్ లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. NMMS ఎగ్జామ్ రాసే విద్యార్థులందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఫస్ట్ బిట్, వెన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ స్టార్టెడ్ గ్రోవింగ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ 1850, బ్రిటన్ కమ్ టు బి నోన్ యాజ్ ద వర్క్షాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ ఈ పాయింట్ అర్థం ఏంటంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యే నాటికి అంటే 1850 ఆ టైంకి బ్రిటన్ అనేది నోన్ యాజ్ ద వర్క్షాప్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ కర్మాగారంగా పేరుగాంచింది అనమాట. అంటే అక్కడే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది కాబట్టి అన్ని ఫ్యాక్టరీస్ అక్కడే ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి మొత్తం ప్రపంచాన్ని అంతటికీ కూడా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇంగ్లాండ్లో ప్రారంభం అవడంతో దాన్ని ఆ విధంగా పిలిచేవారు అనమాట. ఏమని, వర్క్షాప్ ఆఫ్ ది వరల్డ్ అని ఇంగ్లాండ్ని పిలవడం జరిగింది అనమాట 1850 ఆ సమయం నాటికి. సెకండ్ పాయింట్, అరౌండ్ 1750 బిఫోర్ ద బ్రిటిష్ కాంకర్డ్ బెంగాల్. సో బెంగాల్ని ఆక్రమించక ముందు, బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని ఆక్రమించక ముందు 1750 ఆ టైం నాటికి ఇండియా వాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్. కాటన్ వస్త్రాల తయారీలో మన భారతదేశమే అగ్రగామిగా ఉండేది అన్నమాట, ఫస్ట్ స్థానంలో ఉండేది ఎప్పుడు, బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని ఆక్రమించక ముందు. పొటాలా అనే బట్ట అనమాట, ఇది ఒక క్లాత్ యొక్క పేరు. వాజ్ వోవెన్ ఇన్ సూరత్లో దీన్ని, సూరత్, అహ్మదాబాద్లో దీన్ని అండ్ పఠాన్ ఈ 3 ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు ఈ పటోలా అనే వస్త్రాన్ని. ప్రొనౌన్సియేషన్లో కానీ స్పెల్లింగ్స్లో కానీ అలాగే గ్రామటికల్గా కామాలు అవి పెట్టడం నాకు ఈ టైప్ చేయడంలో కుదరలేదు కాబట్టి క్షమించాలి. అటువంటివి ఏమన్నా ఉంటే మీరు సర్వ్ చేసుకోండి. పటోలా అనే ఈ వస్త్రాన్ని సూరత్, అహ్మదాబాద్, పఠాన్లో తయారు చేసేవారు. దీనికి ఎక్కువగా డిమాండ్, ఇండోనేషియాలో చాలా ఎక్కువ డిమాండ్ ఈ పటోలా అనే వస్త్రానికి ఉండేది. 4వ బిట్, యూరోపియన్ ట్రేడర్స్ ఫస్ట్ ఎన్కౌంటర్ ఫైన్ కాటన్ క్లాత్ ఫ్రమ్ ఇండియా క్యారీడ్ బై అరబ్ మెర్చెంట్స్. సో ఈ యూరోపియన్స్కి భారతదేశానికి సంబంధించిన కాటన్ వస్త్రం అనేది మొదటిసారిగా అరబ్ మర్చెంట్స్ దగ్గర వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. అరబ్ మర్చెంట్స్ ఇండియా నుంచి దాన్ని వ్యాపార నిమిత్తం పట్టుకెళ్తే అక్కడ యూరోపియన్స్ వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. కొన్న ప్రదేశం పేరు మోసూల్ అనే ప్రాంతంలో కొన్నారనమాట వీళ్ళు. దట్ ఈస్ ద ప్రజెంట్ డే ఇరాక్, అది ప్రస్తుతం ఇరాక్ అనమాట అది. సో దే బిగన్ రిఫరింగ్ ఆల్ ఫైనరీ ఓవెన్ టెక్స్టైల్స్. సో అప్పటి నుంచి కూడా మన భారతదేశానికి చెందిన వస్త్రాన్ని ఈ యూరోపియన్స్ మజ్లిన్ అని పిలిచారు. మోసుల్లో కొన్నారు కాబట్టి ఆ ప్రాంతం పేరు దానికి పెట్టేసి మస్లిన్ అని పిలవడం మొదలుపెట్టారు అనమాట. అలాగే పోర్చుగీస్ కేమ్ టు ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ స్పైసెస్. పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి ఈ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు వీటి కోసం వచ్చేవారు అనమాట. ల్యాండెడ్ ఇన్ కాలికట్ ఇన్ కేరళ కోస్ట్. అది వాళ్ళు కాలికట్ తీరానికి వచ్చారు, కేరళలో ఉంది అది. అక్కడ కాటన్ టెక్స్టైల్స్ని వీళ్ళు కొనుక్కున్నారనమాట. వీటితో పాటు స్పైసెస్తో పాటు ఈ కాటన్ వస్త్రాలు కూడా వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ వస్త్రాలకి వీళ్ళు కాలికో అని పేరు పెట్టారు. ఈ యూరోపియన్స్ ఏమో మోసుల్లో కొన్నారు కాబట్టి మజ్లిన్ అని పేరు పెట్టుకుంటే, వీళ్ళేమో కాలికట్లో కొన్నారు కాబట్టి కాలికో అని దానికి పేరు పెట్టడం జరిగింది. అలాగే చింజ్ క్లాత్, ఇది కింజో నాకు తెలియదు కానివ్వండి, మొత్తానికి అయితే కింజ్ క్లాత్ వాజ్ దాని ఒక క్లాత్ పేరు అనమాట. అది ఎలా ఉంటుందంటే స్మాల్ అండ్ కలర్ఫుల్ ఫ్లవరీ డిజైన్స్ అనమాట, పువ్వులతో డిజైన్స్ వేసిన క్లాత్ని చింజ్ క్లాత్ లేదా కింజ్ క్లాత్ అంటారు. దీనికి కూడా యూరోపియన్లో బాగా డిమాండ్ ఎక్కువ అనమాట ఈ చింజ్ క్లాత్కి. అలాగే బందన్నా అనే క్లాత్ ఒకటి, అంటే క్లాత్ మీద వేసే డిజైన్కి ఆ పేరు అనమాట బందన్నా. బ్రైట్లీ కలర్డ్ అండ్ ప్రింటెడ్ స్క్రాఫ్ ఫర్ ద నెక్ అండ్ హెడ్. మెడలో కానీ లేదా తల మీద కానీ ధరించే ఒక స్క్రాఫ్ గుడ్డకి ఆ పేరు ఉందన్నమాట. ఇది ఎలా తయారు చేస్తారంటే దీన్ని టైయింగ్ అండ్ డైయింగ్ అనే మెథడ్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. టైయింగ్ అండ్ డైయింగ్ అనే పద్ధతిలో దీన్ని ఈ బందనా అనే దాన్ని తయారు చేస్తారు. ఇది ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్లో చాలా ఫేమస్ అనమాట ఇది. సో ఇలా మన భారతదేశంలో చాలా వెరైటీ ఆఫ్ వస్త్రాలు వీళ్ళు యూరోపియన్స్ కొనుక్కునేవారు. ఒకటేమో కాలికో, మజ్లిన్, కింజు, బందనా ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించిన డిజైన్స్ అనమాట. సో ఇన్ 8th బిట్ చూడండి, ఇన్ 1720 బ్రిటిష్ గవర్నమెంట్ ఎనాక్టెడ్ ఏ లెజిస్లేషన్, ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. బ్యానింగ్ ద యూజ్ ఆఫ్ ప్రింటర్ కాటన్ టెక్స్టైల్ చింజ్ ఇన్ ఇంగ్లాండ్. ఈ చింజ్ అనేదాన్ని ఇంగ్లాండ్లో వాడకూడదు అని నిషేధం విధించారు. ఎందుకని, ఎప్పుడైతే భారతదేశ వస్త్రాలు అక్కడికి వెళ్తున్నాయో అక్కడ వస్త్ర పరిశ్రమ పడిపోయిందనమాట బ్రిటన్లో. కాబట్టి మన బ్రిటన్ వస్త్ర పరిశ్రమకు చాలా దెబ్బ జరుగుతుంది ఇంగ్లాండ్ వస్త్రాల వల్ల అని చెప్పి చింజ్ అనేదాన్ని అక్కడ ఇంగ్లాండ్లో వాడడాన్ని నిషేధించడం జరిగింది.
అండర్ ద గవర్నమెంట్ ప్రొటెక్షన్ క్యాలికో ప్రింటింగ్ ఇండస్ట్రీ వాజ్ సెటప్. సో నెమ్మదిగా ఇంగ్లాండ్లోనే ఈ మన క్యాలికో గుడ్డ ఏదైతే పోర్చుగీస్ వాళ్ళు క్యాలికట్ నుంచి కొనుక్కెళ్ళారో ఆ టైప్ ఆఫ్ వస్త్రాలు అక్కడ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ గవర్నమెంటే దానికి సపోర్ట్ చేసింది. వేర్ ద ఇండియన్ డిజైన్స్ ఆర్ నౌ ఇమిటేటెడ్. అక్కడ వీళ్ళు ఇండియా డిజైన్స్ని కాపీ కొట్టి ఇమిటేట్ చేసేవారు. మన ఇండియా లాంటి బట్టలు అక్కడ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇది ఎలా జరుగుతుండగా 10th బిట్ ఇన్ 1764 స్పిన్నింగ్ జెన్నీ, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. స్పిన్నింగ్ జెన్నీ అనేదాన్ని జాన్ కై అనే అతను తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఒక వర్కర్ చేసే పని ఒక వర్కర్ ఇప్పుడు అనేక మెషిన్స్ని ఒక్కసారిగా స్పిన్డల్స్ అంటే ఉడికే యంత్రాలని ఒక్కడే ఆపరేట్ చేసేస్తాడు. ఒక మెషిన్ కనిపెట్టాడు అనమాట అతను. దాంతో ఒకడే చాలా మెషిన్స్ని ఆపరేట్ చేయడం కాబట్టి ఒక్కడే ఎక్కువ బట్టలను కూడా తయారు చేయడం, ఇలా పని చాలా స్పీడ్ అయిపోయింది అనమాట. అలాగే స్టీమ్ ఇంజిన్ అనే దాన్ని రిచర్డ్ ఆర్క్రైట్ అనే అతను 1786లో కొనుక్కున్నాడు. ఈ దెబ్బతో ఎప్పుడైతే ఈ ఇంజిన్ తయారైందో కాటన్ టెక్స్టైల్ వీవింగ్ అనేది పూర్తిగా మారిపోయింది. యంత్రాలే బట్టలు తయారు చేసే స్థితికి ఇంగ్లాండ్ తయారైంది అనమాట. సో ఎప్పుడైతే అలా యంత్రాలు తయారు చేయడం మొదలెట్టాయో ఇక్కడ మనిషి ఒక బట్ట తయారు చేసరికి యంత్రాలు 100, 200 లేదా 1000 వరకు బట్టల్ని లేదా టెక్స్టైల్స్ని అవి తయారు చేయడం మొదలుపెట్టాయి అనమాట. బెంగాల్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్టైల్ సెంటర్ ఇన్ ద 17th century. మన ఇండియాలో బెంగాల్ అనేది 17వ శతాబ్దం నాటికి వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందంట. అలాగే ఢాకా, ఈస్టర్న్ బెంగాల్ లేదా ప్రస్తుతం దాన్నే బంగ్లాదేశ్ అంట. బంగ్లాదేశ్లో యొక్క క్యాపిటల్ ఢాకా కూడా వస్త్ర పరిశ్రమకి చాలా ప్రసిద్ధట 18th century నాటికి. అక్కడ తయారయ్యే బట్టల పేర్లు ముల్ముల్, జమదాని అనే బట్టలు బంగ్లాదేశ్లో తయారవుతాయట. అవి చాలా ఫేమస్ బట్టలట. ఓకే, నెక్స్ట్ తంతి వీవర్ ఇన్ బెంగాల్. సో బెంగాల్లో ఈ బట్టల పరిశ్రమని, బట్టలు తయారు చేసే వ్యక్తుల్ని తంతి అంటారు. జుల్హాన్స్ ఆర్ మామిన్ ఇన్ నార్త్ ఇండియాలో ఈ బట్టలు తయారు చేసే చేనేత కార్మికులు అంటాం తెలుగులో. కుటుంబాలు అనమాట, కుటుంబాలకి పేర్లు అనమాట, ఆ క్యాస్ట్కి పేర్లు. బెంగాల్లో తంతి అంటారు. ఈ నార్త్ ఇండియాలో జుల్హాస్ లేదా మామిన్స్ అంటారు. వీటి మన సౌత్ ఇండియాలో సాలెగాడ్లు, కాలికర్లు, దేవాంగులు అని పిలుస్తారు. సాలే, కొయ్కోలార్ అండ్ దేవాంగ్స్ ఇన్ సౌత్ ఇండియా. ఇవన్నీ కూడా ఈ చేనేత ఫ్యామిలీస్ యొక్క పేర్లు అనమాట. సాలే అన్న, కొలికోలర్, ఓకే, కొయ్కోలర్ అన్న, దేవాంగ్స్ అన్న అంటే సాధారణ కోలిగాళ్ళు అంటారు. కోలిగాళ్ళు, సాలిగాళ్ళు, దేవాంగులు వీళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియాలో, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్, ఈ తమిళనాడు, తెలంగాణ ఈ ప్రాంతాల్లో బట్టలు తయారు చేసే ఈ కార్మికుల కుటుంబాల పేర్లు అనమాట అవి. 13ది కూడా ఇంపార్టెంట్ అనమాట. 14 ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ స్పిన్నింగ్. బట్టలు తయారు చేయడంలో మొదటి స్టేజ్ ఏంటంటే స్పిన్నింగ్ అనమాట, వడకటం. ఇది సాధారణంగా ఉమెన్స్ చేసేవారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 14లో ఫస్ట్ లైన్, ఇది అంత ఇంపార్టెంట్ బిట్ ఏం కాదు. ద చరకా అండ్ తక్లీ వేర్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ నోటుతో టైప్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. నోటుతో చెప్తుంటే గూగుల్ టైప్ చేసింది అనమాట ఇది, కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. చక్ర కాదు ఇది, చెరక మెషిన్, అదే నూలు వడకడానికి వాడతారు కదా చెరక. అలాగే తక్లీ, ఇవి రెండు కూడా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, బట్టలు తయారు చేయడానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్. ఫుల్ స్టాప్ అనేది చొక్కపడడం అనేది ఫుల్ స్టాప్ అని పడింది. ద థ్రెడ్ వర్క్ స్పన్ ఆన్ చరక అండ్ రోల్డ్ ఆన్ తక్లీ. సో చరక మీదేమో స్పన్ చేసేవారు, తక్లీ మీదేమో రోల్ చేసేవారు. ఓకే, వడకడమేమో చక్రం మీద, చుట్టడమేమో తక్లీ మీద చేసేవారు. ఈ చక్ర, తక్లీ అనేవి బట్టలు తయారు చేసే ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు అనమాట. 15ది ఇంపార్టెంట్ బిట్. ఈ కలర్ టెక్స్టైల్స్ అంటే ఈ రంగు బట్టలు తయారు చేయడానికి రంగు వేయాలి, థ్రెడ్కి ఈ డై వేయాలి. ఆ డై వేసే అతని పేరు రంగరేజ్. ఎవరైతే రంగులు వేస్తారో ఈ బట్టలకి, డైస్ వేస్తారో వాడిని రంగరేజ్ అని పిలిచేవారు. చేత్తో రంగు వేసే అతను రంగరేజ్ అని. అలాగే ప్రింటెడ్ క్లాత్ వేవర్స్ అంటే దాని మీద ప్రింట్ వేసేవారు బట్టల మీద. దానికి ఒక స్పెషలిస్ట్ ప్రింటర్ ఉండాలి, అతన్ని చిప్గార్స్ అని పిలుస్తారు. ఒక రంగు వేసే అతన్నేమో రంగరేజీ అని, ప్రింట్ వేసే అతన్నేమో చిప్గార్స్ అని పిలుస్తారు. రెండు పేర్లు ఇంపార్టెంట్, రంగరేజీ, చిప్గార్. ఈ చరకని మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క జెండాలో 1931లో చరకాకి ప్లేస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండా ప్రస్తుతం అయితే
3 రంగులుండి చేతిలో హస్తం ఉంటుంది మధ్యలో. అప్పట్లో 3 రంగులుండి మధ్యలో ఈ చెరక ఉండేదన్నమాట. 17 ఫస్ట్ కాటన్ మిల్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ బొంబాయి ఇన్ 1854. మొదటి కాటన్ మిల్లుని బొంబాయిలో 1854 స్థాపించారు. తర్వాత బొంబాయి అనేది ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రా కాటన్కి ఎక్స్పోర్ట్ కేంద్రంగా మారిందనమాట. ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఎక్కువగా బొంబాయి నుంచే జరుగుతుందన్నమాట. బొంబాయి తర్వాత అహ్మదాబాద్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, నెక్స్ట్ ఎక్కడ వస్తే అహ్మదాబాద్ అనేది నెక్స్ట్ మిల్లు అక్కడ స్థాపించబడింది, అది తర్వాత చూద్దాం. సో టిప్పు సుల్తాన్ స్వర్డ్, టిప్పు సుల్తాన్ యొక్క కత్తి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కార్బన్ స్టీల్తో తయారైందనమాట. దాన్ని ఊడ్జ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. టిప్పు సుల్తాన్ యొక్క కత్తి ఏ ఎల్లాయ్తో తయారైంది లేదా ఏ స్టీల్తో తయారైందంటే ఊడ్జ్ అనమాట. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద మ్యూజియం ఆఫ్ ఇంగ్లాండ్. అప్పుడు ఆ కత్తి ఇంగ్లాండ్ యొక్క మ్యూజియంలో ఉంది. ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ అహ్మదాబాద్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1861. ఫస్ట్ది బొంబాయిలో 1854, తర్వాత అహ్మదాబాద్లో 1861. మైకేల్ ఫ్యారడే ద లెజెండరీ సైంటిస్ట్. ఇతను ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం లాంటివి కనుక్కున్న వ్యక్తి. ఈ టిప్పు సుల్తాన్ యొక్క కత్తి మీద పరిశోధనలు చేశాడు అనమాట, ఆ వుడ్జ్ మీద. ఎందుకు టిప్పు సుల్తాన్ కత్తి అంత షార్ప్గా ఉంటుంది ఓకే అనే దాని మీద, ఎందుకు అంత గట్టితనం ఆ కత్తికి ఎలా వచ్చింది అనే దాని మీద ఇతను పరిశోధన చేశాడు అనమాట. స్టడీయింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియన్ వుడ్జ్ మీద ఈ మైకేల్ ఫ్యారడే అనే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇది. టిప్పు సుల్తాన్ యొక్క కత్తిని స్టడీ చేసిన వ్యక్తి ఎవరు అంటే మైకేల్ ఫ్యారడే. నెక్స్ట్, సమ్ కమ్యూనిటీస్ లైక్ అగారియా, ఓకే, వీళ్ళు ఇనుముని స్మెల్టింగ్ అనే ప్రాసెస్ చేసి మనకి వివిధ పరికరాలు, అంటే ఇనుముని బయటికి తీస్తారనమాట. ఇనుము భూమి నుంచి తవ్వినప్పుడు అది వేరే రాయి రూపంలో ఉంటుంది, దాన్ని ఓర్ అంటారన్నమాట. ఆ రాళ్ళని ఐరన్ ఓర్ అంటారు. ఆ ఓర్లోంచి ఐరన్ని బయటికి తీసే పద్ధతిని మనం స్మెల్టింగ్ అంటాం అన్నమాట. ఈ స్మెల్టింగ్ చేయడంలో నేర్పరులు అనమాట, వీళ్ళు చాలా బాగా వచ్చిన వాళ్ళు. అగారియా అనేవాళ్ళు ఈ ఇనుము తయారు చేయడం స్మెల్టింగ్లో ప్రసిద్ధి చెందినవారు అనమాట, అగారియాస్. ఈ రాజహరా హిల్స్ అనేది ప్రపంచంలోనే ఉత్తమ ఇనప ఖనిజాన్ని కలిగి ఉందన్నమాట. ఐరన్ ఓర్, ఫైనెస్ట్ ఐరన్ ఓర్ ఉన్న కొండ ఏది అంటే రాజహరా హిల్స్ అనేవి ఫైనెస్ట్ ఐరన్ ఓర్ని కలిగి ఉన్నాయి. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ చాలా ఇంపార్టెంట్ ఇది. 1912 జంషెద్పూర్లో స్టార్ట్ చేశారు. డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ 1912లో ఇది స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాలకే ప్రపంచ యుద్ధం వచ్చిందనమాట, మొదటి ప్రపంచ యుద్ధం. సో భారతదేశానికి ఈ స్టీల్, ఐరన్ అనేది ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కాబట్టి దీని మీదకి చాలా డిమాండ్ పెరిగింది. దీని మీదకి టాటా ఐరన్ స్టీల్ కంపెనీ మీద డిమాండ్ బాగా పెరిగింది. టిస్కో బాగా డబ్బు సంపాదించింది. బిగ్గెస్ట్ స్టీల్ ఇండస్ట్రీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెద్ద స్టీల్ ఇండస్ట్రీగా ఎదగలిగిందనమాట. ఇది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1912. ఎక్కడ స్టార్ట్ అయింది? జంషెద్పూర్. దాన్ని టిస్కో అంటారు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్.